సమంత కొత్త ఏడాదిలో సర్ప్రైజ్కు సిద్ధమవుతోందా? శామ్ ఇన్ని రోజుల విశ్రాంతి తర్వాత గ్రాండ్ కమ్బ్యాక్కు సిద్ధమవుతోందా? తన రీఎంట్రీపై శామ్ కీలక అప్డేట్ ఇవ్వబోతోందా? సమంత రీఎంట్రీ బాలీవుడ్ నుంచా లేక టాలీవుడ్ నుంచా? శామ్ తన కొత్త ప్రాజెక్ట్ను కూడా త్వరలోనే ప్రకటించబోతోందా? వాచ్ దిస్ R24 స్పెషల్. సమంత కొన్ని నెలలుగా విరామంలో ఉన్న సంగతి తెలిసిందే. ఖుషి పూర్తి చేసిన వెంటనే అమ్మడు అమెరికా ఫ్లైట్ ఎక్కేసి అక్కడే విశ్రాంతి తీసుకుంటోంది. పూర్తి ఆరోగ్యవంతురాలిగా తిరిగి రావాలని అలా ప్లాన్ చేసి ఫ్లైట్ ఎక్కేసింది. ఇప్పటికే కొన్ని నెలలు గడిచిపోయాయి. మరి శ్యామ్ న్యూ ఇయర్లో కెరీర్ని ఎలా ప్లాన్ చేస్తోంది? సమంత మేకప్ వేసుకోవడానికి సిద్ధంగానే ఉందా? అన్ని రకాలుగా సంసిద్ధమై కమ్బ్యాక్కు రెడీ అవుతోందా అంటే అవుననే తెలుస్తోంది. శామ్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో వర్క్ మోడ్లో బిజీ అవడానికి రెడీ అవుతున్నట్టు చెప్పకనే చెప్పింది. తీసుకున్న విశ్రాంతి చాలు, ఇక సీన్లోకి వచ్చేస్తాను అన్న సంకేతాలు పాస్ చేసింది. మరి సొగసరి తదుపరి ఏ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది? ఏ నెలలో ఆ సినిమా రిలీజ్ అవుతుంది? ఏంటి ఆ కహాని అంటే మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే సమంత ఇంతవరకు కొత్త ప్రాజెక్టు ప్రకటించింది లేదు. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి కమిట్మెంట్లన్నీ పక్కన పెట్టేసి విరామంలోనే ఉంది. ఇప్పుడు రావడానికి రెడీగా అయితే ఉంది, కానీ ఏ సినిమా చేస్తుంది అన్నది తనకి కూడా క్లారిటీ లేదు. బాలీవుడ్లో సినిమా చేస్తుందా, టాలీవుడ్లో సినిమా చేస్తుందా, ఈ రెండూ గాక ఇంకేదైనా భాషలో చేస్తుందా అన్నది తెలియదు. అయితే సమంత ఇప్పటికే హిందీలో సీతాడెళ్ల షూటింగ్ పూర్తి చేస్తుంది. అది రిలీజ్ కావాల్సి ఉంది, కానీ ఆ వెబ్ సిరీస్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది అన్నది తెలియదు. అయితే సమంత వెళ్తూ కమ్బ్యాక్ని మాత్రం బాలీవుడ్లోనే ప్లాన్ చేసుకుందని గట్టి ప్రచారం అయితే నడిచింది. హిందీ పరిశ్రమలో నిలదొక్కునేందుకు శామ్ కొన్ని రకాల ప్రయత్నాలు కూడా చేసింది. కరణ్ జోహార్ టాక్ షోలో పాల్గొనడం, అక్షయ్ కుమార్తో సరదా మూమెంట్లు, ఇలా కొంత హంగామా చేసింది. అలాగే తాప్సీ నిర్మాణంలో ఓ సినిమాకి సైన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఆ హంగామా అవకాశాలు తెచ్చిపెట్టిందా? తాప్సీ నిజంగా అవకాశం ఇచ్చిందా అన్న విషయంలో సమంత పూర్తి స్థాయిలో త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతోందట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.